హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు 1 మరియు 2వ తేదీలలోనే మనకు దాదాపుగా జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. సో వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాలకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రెగ్యులర్ పేరోల్ అనేది 18th to 25th అనేది రావడం జరిగిందండి. మనకు CFMS లో అప్డేట్. సో అంటే మనకు DDOలు బిల్స్ అనేవి అంటే ఎంప్లాయీకి సంబంధించి జీతాలు, పెన్షన్ సంబంధించి పెన్షన్ బిల్స్ అనేవి మనకు 18th నుంచే అప్లోడ్ చేస్తున్నారండి. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఈ ప్రాసెస్. సో ఇప్పుడు సమయం వచ్చేసి ఈవినింగ్ 5 అవుతోంది, అంటే 5 PM 25th అట్ 5 PM అంటే ఈ పాటికి మనకు బిల్లులు అన్ని కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ఏది ఇద్దరికండి, పెన్షనర్స్ కి మరియు ఎంప్లాయీస్ కి కూడా ఇద్దరు బిల్స్ కూడా అప్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక ఎస్టీఓ గారు కూడా ఎంప్లాయీస్ సంబంధించి ఆల్మోస్ట్ బిల్స్ అన్ని కూడా ఆయన అప్రూవల్ చేశారండి. ఇంకా పెన్షనర్స్ సంబంధించి ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఎస్టీఓ గారి దగ్గర పెన్షన్ సంబంధించి ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఎంప్లాయీస్ సంబంధించి దాదాపుగా 90% అప్లోడ్ అయిపోయాయి. ఈ పెన్షన్ సంబంధించి ఒక 50% మాత్రమే అప్లోడ్ అయ్యాయి. ఇంకా 50% మనకు పెండింగ్ లో ఉంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ రెండు దానికి కూడా బిల్ నెంబర్ జనరేటెడ్ ఫర్ అప్రూవ్డ్. సో ఏవైతే అప్రూవ్ అయ్యాయో వాటికి ఇక్కడ అప్రూవ్ అయినాయి కదండి. సో వీటికి మనకు బిల్ నెంబర్స్ అనేవి జనరేట్ అయిపోయినాయండి. ఇంకా పేమెంట్ పెండింగ్ స్టేటస్. ఇప్పుడు ఇక్కడ మనకైతే కొన్ని బిల్లులు బిల్ నాట్ అప్రూవల్, మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. సో ఈ రెండు స్టేజ్లలో ఉన్నాయి. సో ఇందులో మనకు దాదాపుగా ఒక 50% బిల్ అన్ని కూడా గ్రీన్ ఛానల్ అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అండి. సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లో ఉన్నాయి, అంటే విచ్ ఈస్ గ్రీన్ ఛానల్. సో గ్రీన్ ఛానల్ అయితే రెడీగా ఉన్నాయండి. ఏ బిల్స్ అంటే ఈ అప్రూవల్ అయిన బిల్స్లలో 50% ఇప్పుడు గ్రీన్ ఛానల్ ఉన్నాయి. మిగతా 50% కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లోనే ఉన్నాయి అన్నమాట. సో ఇంకా మనకు 6 రోజులు ఉంది. ఏది ఆగస్టు 1వ తేదీకి. సో 6 days టు గో, ఆగస్టు 1 అన్నమాట. సో ఈ 6 days లో ఏమవుతుందంటే ఈ మిగతా బిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ మిగతా 50% ఇక్కడ 10% అండి. ఇవి మరియు ఇక్కడ రిమైనింగ్ 50% ఇవన్నీ కూడా మనకు ఎస్టీఓ గారి దగ్గర అప్రూవల్ అయితే పొందుతాయి అన్నమాట. సో డీడీఓలు కూడా ఆల్మోస్ట్ 90% 99% అప్లోడ్ చేశారు. కొన్ని బిల్స్ టెక్నికల్ ఎర్రర్స్ వల్ల మేబీ కొన్ని ఒక 1 or 2% తక్కువ ఉండొచ్చు. సో వీళ్ళ పని వీళ్ళైతే చేసేసారు. సో ఎస్టీఓ గారి పని అయితే
ఈ 6 డేస్లో అయిపోతుంది అనమాట. 6 డేస్ కూడా పట్టదు, ఒక 2-3 డేస్లో అయిపోతుంది. దాని తర్వాత మనకు ఇక్కడ బిల్ నెంబర్స్ జనరేట్ అవ్వడము, పేమెంట్ పెండింగ్ స్టేటస్లో ఇవి బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ నుంచి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే విచ్ ఈస్ గ్రీన్ ఛానల్లోకి అయితే రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనకి ఇదంతా కూడా ఈ 6 డేస్లోనే ఏమున్నా కూడా అయిపోతాయండి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆగస్టు 1 కల్లా మనకు ఆల్మోస్ట్ బిల్లులు గ్రీన్ ఛానల్ దశకు అయితే ఉంటాయని చెప్పడానికి ఇదంతా చెప్పాను ఫ్రెండ్స్. కాబట్టి మనకు ఇక్కడ మొదలైందండి, ఇది జూలై నెలకు సంబంధించిన అంటే జూలై నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం ఫ్రెండ్స్ ఇది. సో కాబట్టి ఇక్కడ మనకు ఇలా అయితే ఉండబోతోంది. ఇక్కడ మనం ఇప్పుడు ట్రెజరీల వారీగా అంటే మనకు డిటిఓలు ఉంటారు, డిటిఓ ఉంటుంది ఆఫీసు, ఎస్టిఓ ఉంటుంది. సో వీటిలో ఏ ట్రెజరీలో మనకు ఆగస్టు 1వ తేదీ, ఇక్కడ ఆగస్టు 1 అన్నాం కదండి, సో 1 జమ అవుతాయి. అలాగే ఇక్కడ మనం ఇంకో విషయం తెలుసుకోవాలండి. సో నెంబర్ ఆఫ్ బిల్స్ని బట్టి అక్కడ మనకు జమ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు బిల్స్ మీద ఆధారపడి ఉంటుందండి. సో ఈ గ్రీన్ ఛానల్ నుంచి బిల్స్ అన్ని కూడా మనకు నెక్స్ట్ మూవ్మెంట్ వచ్చేసి మనకు ఆగస్టు 1 రోజున ఈ బిల్స్ అన్ని ఆర్బిఐ ఈ కుబేర్ స్టేజ్కి వెళ్తాయండి. దీని తర్వాత స్టేజ్ ఏంటంటే బ్యాచ్ నెంబర్స్ విత్ అని చెప్పేసి ఒక నెంబర్ రావడం జరుగుతుందండి. అది 0 కావచ్చు, సంథింగ్ ఏమైనా నెంబర్ రావచ్చు. బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన తర్వాత విత్ ఇన్ 2 to 4 అవర్స్లోనే మనకు క్రెడిట్ అయిపోతుంది అనమాట. జీతం అయితే జీతం, పెన్షన్ అయితే పెన్షన్ విత్ ఇన్ 4 అవర్స్లో క్రెడిట్ అయిపోతాయి. సో ఆర్బీఐ ఈ కుబేర్ నుంచి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడానికి కూడా పెద్ద టైం ఏం తీసుకోదండి. ఒకవేళ ఈ బ్యాచ్ నెంబర్ తీసుకోవడం, ఈ కుబేర్కి వెళ్ళడం అనేది ఈవినింగ్ జరిగిందంటే అది మరుసటి రోజుకి బ్యాచ్ నెంబర్ అలాట్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఒకవేళ ఇది మార్నింగ్ ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్కి వెళ్ళిందంటే ఆఫ్టర్నూన్ లోపల బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము, ఈవినింగ్ లోపల అయితే మనకు ఇక్కడ జమ అవుతాయి అన్నమాట. ఒకవేళ ఇదే ఈవినింగ్ వెళ్ళిందంటే మరుసటి రోజు మార్నింగ్ కల్లా అయితే ఖచ్చితంగా క్రెడిట్ అవుతుందండి. సో ఈ కుబేర్కి వచ్చాయంటే మాక్సిమం 12 అవర్స్ పడుతుంది అనమాట క్రెడిట్ అవ్వడానికి అనమాట. సో ఇది అందరికీ తెలిసిందే అండి. ఇకపోతే ఈ నెంబర్ ఆఫ్ బిల్స్ని బట్టి మనకు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడం జరుగుతుందండి. సో కాబట్టి మనకు బిల్స్ చాలానే ఉన్నాయి. అంటే ఎంప్లాయీ మరియు పెన్షనర్స్ అందరూ కలుపుకొని దాదాపుగా అబౌట్ 1 lakh బిల్స్ అయితే ఉన్నాయండి. అంటే జీతాలు మరియు పెన్షన్ బిల్స్. వీటిలో మనకు సంబంధించి ఫస్ట్ డే అంటే ఆగస్టు 1 వచ్చేసి ఒక 50% వరకు జమ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మిగిలినవి ఆగస్టు 2 కల్లా మళ్ళీ ఒక 40% వరకు కూడా జమ అవుతాయండి. ఇక మిగిలినవి ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్లయితే ఆగస్టు 3 కల్లా కంప్లీట్ అయిపోతుందండి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్. సో కాబట్టి మనకు ఇప్పుడు డిడిఓల పని అయితే అయిపోయిందండి. ఎస్టిఓ గారితో పని అయితే ఉంది. తర్వాత ఇంకా బిల్లులలో కదలిక అయితే రావాల్సి ఉంది. సో అదంతా జరిగిన తర్వాత మనకు గ్రీన్ ఛానల్ వరకు అయితే వచ్చి పడతాయండి బిల్లులు. గ్రీన్ ఛానల్కి వచ్చి పడిన తర్వాత జూలై 31 లోపల గ్రీన్ ఛానల్ 31 వరకు అయితే ఈ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇది ఆగస్టు 1వ తేదీ నుంచి. ఆగస్టు 1వ తేదీ నుంచి జరిగే ప్రాసెస్ ఇది మిగతాదన్నమాట.
సో కాబట్టి మనకు ఈ 3 రోజుల్లో కీలకమండి. సో ఆగస్టు 1, 2, 3 తేదీలలో కల్లా మనకు పూర్తి స్థాయిలో ఆల్మోస్ట్ అంతా జీతాలు, పెన్షన్‌లు గూడా జమ అయిపోతాయనైతే అర్థమవుతోంది. ఇకపోతే ముందుగా ఏ ఏ బిల్లులైతే మనకు చెప్పుకున్నట్లుగా సో ఆగస్టు థర్డ్ అనేది సాటర్‌డే వచ్చిందండి. సాటర్‌డే వచ్చింది. అయినా సరే జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయన్నమాట. సో ఎందుకు జమ అయితాయంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే ఏపీకి సంబంధించి నిధులు అంటే క్రెడిట్ ఆర్‌బీఐ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా అది సండే అయినా సరే లేదా ఫెస్టివల్ అయినా సరే లేదా ఇంకా ఏదైనా సరే అండి ఇక్కడ క్రెడిట్ అంటే కావాల్సినంత అమౌంట్ ఆర్‌బీఐ దగ్గర ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉంటే అది ఏ రోజైనా సరే జీతాలు మరియు పెన్షన్లు జమ చేయవలసిందే అండి. ఎందుకంటే ఇది ఆటోమేటెడ్ ఆటో సిస్టమ్ కాబట్టి అంటే ఆటోమేటిక్ పేమెంట్ అండి. సో ఇది ఎవరు పేయరు ఇది అంతా ఒక సాఫ్ట్‌వేర్ అన్నమాట. సో ఈ సాఫ్ట్‌వేర్ అని సెలవులు ఏమి ఉండవు. సో కాబట్టి ఒక సాఫ్ట్‌వేర్ మెయింటెనెన్స్ మాత్రం చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆటో పేమెంట్ అనేది జరిగిపోతదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇంతవరకు క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు ఆగస్టు 1 తేదీ ఏ ఏ జమ అవ్వచ్చు, 2 తేదీ ఏ ఏ ట్రెజరీలో జమ అవ్వచ్చు అనేది తెలుసుకుందాము. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డిటిఓ శ్రీకాకుళం అండి. ఆగస్టు 1 తేదీ కల్లా ఒక ఇందాక చెప్పినట్టుగా ఒక 50% అండ్ ఆగస్టు 2 తేదీ కల్లా ఒక 40% అయితే ఖచ్చితంగా జమ అవుతాయి. తర్వాత ఇంకా 3వ తేదీ కంప్లీట్‌గా జమ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి సో ఇప్పుడు ముందుగా మనకి డిటిఓ శ్రీకాకుళము, ఎస్టిఓ నరసన్నపేట, ఎస్టిఓ పాలకొండ, ఎస్టిఓ పలాస, ఎస్టిఓ పొందూరు, ఎస్టిఓ రాజాం, ఎస్టిఓ సోంపేట్, ఎస్టిఓ పరిధిలో టెక్కిలి ఇవన్నీ కూడా జమ అవుతాయండి ఈ తేదీలలో. సో అలాగే మనము ఆముదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, అలాగే కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం ఎస్టిఓ, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, ఇలమంచి, నర్సీపట్నం, పాడేరు, విశాఖపట్నం, అనకాపల్లి వెస్టు, అరకు, చింతపల్లి, కొత్త ఊరుట్ల, కోట ఊరుట్ల, మడుగుల, నక్కపల్లి, డిటిఓ వెస్ట్ గోదావరి, ఎస్టిఓ భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పుంగనూరు, కొక్కునూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, నూజివీడు, ఏటీఓ గుడివాడ, ఎస్టీఓ ఉయ్యూరు, ఎస్టీఓ గన్నవరం, అవనిగడ్డ ఎస్టీఓ, జగ్గైపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మువ్వ, బూతుమిల్లి, కంచికచర్ల, మచిలీపట్నం, కృష్ణ డిటిఓ. ఇక నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు. సో ఒక్క నిమిషం ఫ్రెండ్స్.
సో రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నగరం, సో పొదలకూరు, పిడుగురాల, రాజుపాలెం, గుంటూరు డిటిఓ, ఏటీఓ ధర్మవరం, ఏటీఓ పెనుగొండ, ఎస్టీఓ అనంతపురం, ఎస్టీఓ గుత్తి, ఎస్టీఓ గుంతకల్లు, ఎస్టీఓ హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గ్, కంబదుర్గ్, ఎస్టీఓ కనికెల్, కొత్త చెరువు, మడకసిర, రాయదుర్గ్, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపూర్, ముడిగుబ్బ, డిటిఓ చిత్తూరు, ఏటీఓ మదనపల్లి, ఎస్టీఓ చిత్తూరు, ఎస్టీఓ బంగారుపాలెం, ఎస్టీఓ చంద్రగిరి, డిటిఓ విజయనగరం, ఎస్టీఓ బొబ్బిలి, ఎస్టీఓ గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురపల్లె, కొత్తవలస, కురుపం, నెల్లిమర్ల, ఇక బదంగి, విజయనగరం, డిటిఓ ఈస్ట్ గోదావరి, ఎస్టీఓ ఆలుమూరు, ఎస్టీఓ అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, మమ్మిడివరం, పిఠాపురం, ఇక ప్రత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చిత్తూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్తూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కుంభం, చీరాల, ఒంగోలు అటు ప్రకాశం అటు ఒంగోలు, ఏటీఓ గూడూరు, ఏటీఓ కావలి, ఎస్టీఓ నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుల్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూర్, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, డిటిఓ నెల్లూరు అండి, ఏటీఓ ఆదోని, ఏటీఓ నంద్యాల, ఎస్టీఓ ఆలగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లి, దోను, గూడూరు, కోయిలకుంట, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపాలెం, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవరం, మైదుకూరు, కడప, ఎస్టీఓ కుప్పం, ఎస్టీఓ నగరి, ఎస్టీఓ పాకాల, పీలేరు, పుంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబేడు, అలాగే వైలపాడు, పాలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నము. సో వీటన్నిటిలో సంబంధించి మనకు ఆల్మోస్ట్ 1వ తేదీనే జీతాలు మరియు శాలరీస్ అండ్ పెన్షన్స్ ఇవన్నీ కూడా మనకు ఒక 50% 1వ తేదీనే జమ అవుతాయండి. అంటే ఇవన్నీ కూడా బ్యాచ్ నెంబర్స్ ఉంటాయి కదండి. సో బ్యాచ్ నెంబర్స్ అలాట్మెంట్ మీద అయితే అది డిపెండ్ అయి ఉంటుంది. అంటే బ్యాచ్ నెంబర్స్ ఎంత త్వరగా అలాట్ అయినాయంటే అంత త్వరగా జమ అవుతాయి అనమాట. సో కాబట్టి బ్యాచ్ నెంబర్ విత్ అనేది వస్తుంది. ఆర్బీఐ ఈక్యూబేర్ తర్వాత వచ్చే స్టేజ్లో ఇవన్నీ మనకు జమ అవుతాయి. సో తర్వాతి రోజు ఒక 40% అండి దాని తర్వాత రోజు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు తాజా సమాచారము. సో ఏపీ ఎంప్లాయీస్ సంబంధించి ఎటువంటి అప్డేట్ కోసమైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.